నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు. దానిలో పెద్ద వింతే ఉంది, దానిలో పెద్ద గొడవే ఉంది. వెధవలు ఎప్పుడు వెధవలుగానే మాట్లాడతారు. సంస్కారం లేదు కదా, వాళ్ళకి మనసు ఎక్కడ ఉందప్ప. విద్య, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శివశక్తి పీఠం జ్యోతిష్యాలయం. మానవత్వం లేని మృగాలు కాబట్టి వైసీపీ నాయకులు ఈవేళ గతి పట్టింది వాళ్ళకి. వాస్తవంగా ఇలాంటి సందర్భంలో ఎవడన్నా మాట్లాడతాడా? మననసయమే కూర్చుని ఆ బాబు నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుందని ఎవరితోనో చెప్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శిస్తే పక్క రాష్ట్రానికి వెళ్ళి ఏం చేస్తాడని ఏడుతారేట్రా ఎదవల్లారా? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? అసలు మనుషులేనా మీరు? కాదు, అక్కడ కోరిన కోరిక ఏంటి, తీర్చిన విధానం ఏంటి, చేసే సాయం ఏంటి? అసలు బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? ఒక రాష్ట్రంలో ఆ అభిమాని పవన్ కళ్యాణ్ గారిని లాస్ట్గా ఒకసారి చూడాలి, మాట్లాడాలని ఉందని చెప్పి ఆయనతో కలిసి మాట్లాడాలని చెప్పి కోరితే అది ఎవరో చెప్తే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ రాష్ట్రంలో వెళ్ళి ఏం పీకుతాం? ఏం మాటలరా బాబు? ఆ బుద్ధి జ్ఞానంతో బతుకుతున్నారా, లేకపోతే ఇలాగే బతుకుతారా జీవితాంతం? ఒక రాజకీయ నాయకుడు అనేవాడు కానీ, సెలబ్రిటీ అనేవాడు కానీ సమాజానికి సాంప్రదాయం నేర్పాలి తప్ప ఇలా సన్నాసుల్లో బతకూడదు. ఇంత హీనంగా బతుకుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకు బతుకుతున్నారా మీరు? నాకు అర్థం కాదు. ఇక మీ ఫ్యూచర్లో 29 కాదు, 34 కాదు, 39 కాదు, మీ జీవితంలో పార్టీని మాత్రం మీ బలోపేతం చేసుకోలేరు, ప్రజల మనసులో గెలుచుకోలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది కళ. మీరు మాత్రం మనుగడ సాగించలేరు. ఇలాంటి విషయంలో కూడా మీరు ట్రోల్ చేస్తున్నారంటే మీరు మనుషులేనా? మనుషులుగా పుట్టినటువంటి మృగాలా? ఇంత అన్యాయమా? ఇంతమంది జయజయధనాలు పలుకుతూ పవన్ కళ్యాణ్ రాక కోసం ఆ బాబు మరణశయ్యమే కూర్చుంటే వచ్చి పలకరిస్తే ఏదైనా ఆరోగ్యం బాగుపడుతుందని అందరూ దేవుళ్ళకు మొక్కుతుంటే మీరమ్మ పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళాడు, ఏం బిక్తుంటే ఇక్కడ పీకనాడు, అక్కడ పీకే ఇక్కడ పీకనాకు వచ్చాడు. ఖచ్చితంగా మీ అందరి పదవులు పీకి రోడ్డు మీద నిలబడతాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కడికి పవన్ కళ్యాణ్ అభిమానులు బుద్ధి చెప్పి తీరుతారు. రాష్ట్ర ప్రజలు కూడా బుద్ధి చెప్పి తీరుతారు. ఇలాంటి సంఘటనలప్పుడు ఇలాంటి మానవతా దృక్పథంతో చేసేటటువంటి సాయం పట్ల ఎవరైనా సానుకూలత ప్రకటించాలా? ఇంత నీచంగా దిగజారిపోయి మాట్లాడతారా? మీకు బుద్ధి రాదు, మీకు పదవులు కూడా రావు. అంటే ఇప్పుడు కూడా ఈ విధంగా చూసినా కూడా అభిమానుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలే అంటున్నారు. మరి అభిమానులు ఇంకా ఎన్నాళ్ళు కాముగా ఉంటారు? అభిమానులు వాళ్ళ మీద తిరగబడరా? కాముగా ఎందుకుంటాం? మేము తిరగబడుతున్నాం కదా. ఎవరు ఎదవల్లారా అంటున్నాం. బుద్ధి వస్తే బుద్ధి వస్తుంది, లేకపోతే లేదు. ఇది సరిపోదు కదా అంటున్నాం. ఇంకా సరిపోతే ఇంక మానవత్వం లేని వాళ్ళ మృగాల్లాగా మనం మారలేము. మానవత్వం లేకుండా మనం బతకలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా మనం ఉండలేము. ఎందుకు ఉండలేమంటే వాళ్ళకి ఎథిక్స్ లేవు. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిని చెల్లిని చూసుకోలేనటువంటి వాళ్ళే వాళ్ళు. అలాంటిది మన పట్ల ఏం అభిమానం ఉంటుంది, ఏం ప్రేమ ఉంటుంది ప్రజల పట్ల కానీ మన పట్ల కానీ. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళని అతపాతాళానికి వెళ్ళిపోయి ఎలా నాశనం అయిపోవని అనుకోవాలి తప్ప మీరు బాగుపడండిరా అంటే బాగుపడే వ్యక్తిత్వం కనపట్ల. వేళ పవన్ కళ్యాణ్ గారు అంత సమయాన్ని కేటాయించి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళి ఆ బాబుని పలకరించడానికి వెళ్తే ఏం పీకనాక లేడా? బుద్ధి లేని గాడిదలారా మనిషిలా మీరు? నిజంగా చాలా బాధేస్తుందండి. చివరి కోరిక, ఒక అభిమాని చివరి కోరిక తీర్చడానికి వెళ్తే ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఆ పేరుని నాని కొడాలని ఎందుకురా మీరు బతుకుతున్నారు? నాకు అర్థం కాదు. ఇప్పుడు చూసేటోడికి కూడా మంచిగా అనిపించాలి కదా, మంచిగా బతుకుతున్నారా చెప్పి అనుకోవాలి కదా. నాయకులుగా ఉన్నవాళ్ళు, సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు మీరు మానవత్వంతో మాట్లాడాలి కదా. ప్రజల్ని పక్కదారి పట్టించుకోకూడదు. యువత మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటుంది. వాళ్ళు మానవత్వంతో పెరగాలి, అనుకున్నది సాధించాలని చెప్పి అనుకోవాలి తప్ప మీలా నీచులుగా మారకూడదని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మనస్ఫూర్తిగా చెప్తున్నాం.